గుండు అంకుల్కి బాగా బలిసింది భయ్యా. గోవర్ధన నీకు గోరోజనం చాలా ఎక్కువైంది. గుండు అంకుల్ ఈరోజు భరణి అండ్ ఇమ్మాన్యువల్ని ఆడవాళ్ళతో పోల్చడం గురించి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకైతే చాలా చాలా డిరోగేటరీ అండ్ వర్స్ట్గా అనిపించింది. రాము రాథోడ్కి ప్రియా శెట్టికి తేడా ఇదే. శ్రీజ దమ్ము కష్టపడలేదు కానీ టాస్క్లో, కానీ ఒక చోట మాత్రం చాలా ఇంప్రెస్ చేసింది, హార్ట్స్ని గెలిచేసింది అండ్ ఒక మెట్టెక్కేసింది. సంజన కెప్టెన్ అయింది కానీ భయ్యా తర్వాత మాట్లాడుకుందాం. ఇమ్మాన్యువల్ ఎలా ఉన్నాడంటే చూస్తున్నా, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా అలా ఉన్నాడు భయ్యా. చాలా బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు. కళ్యాణ్ పడాల ఓవర్ యాక్షన్ మామూలుగా లేదు భయ్యా. నిజంగా నీతిగా నిజాయితీగా ఆడినవాడు కూడా అంత ఓవర్ యాక్షన్ చేయడు. దొంగ దగ్గరే దొంగతనమా? చిప్స్ దొంగలు, చాక్లెట్ దొంగలు, కోక్ దొంగలు, నీకు దండం రా సామి. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. హాయ్ హలో నమస్తే, నేను మీ వంశీ. సో నిన్న టాస్క్ ఎక్కడైతే స్టాప్ అయిందో అక్కడితోనే ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. అసలు మెయిన్ టాపిక్ గుండు అంకుల్ది. అసలు నేను గుండు అంకుల్ అనాలనుకోలేదు, ఎందుకంటే ఎప్పుడైనా ఒక డిరోగేటరీ టర్మ్ మాట్లాడాలంటే నాకు చాలా చిరాగ్గా ఉంటుంది. అలాంటిది నేను అంటున్నా అంటే ఎందుకంటే భయ్య నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదు. కానీ మన గుండు అంకుల్ ఏం చేశాడు, ఈరోజు టాస్క్ అయిపోయిన తర్వాత ప్రియా శెట్టితో మాట్లాడుతున్నాడు. నేను ఇమ్మాన్యువల్, తనూజ అండ్ భరణి గారు వచ్చినప్పుడు ఒక లేడీ ఇద్దరు మగవాళ్ళతో ఆడుతున్నా అనుకున్నాను, కానీ ఇప్పుడు తెలిసింది నాకు ముగ్గురు ఆడవాళ్ళతో ఆడుతున్నాను అని అన్నాడండి. ఎంత పెద్ద స్టేట్మెంట్ భయ్యా అది. చాలా 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 డిరోగేటరీ, చాలా వర్స్ట్ స్టేట్మెంట్ అండ్ చాలా గలీ స్టేట్మెంట్ భయ్యా. ఇక్కడ ఏంటంటే ఇద్దరిని కించపరుచినట్టు. ఇక్కడ ఫస్ట్లీ ఆయన ఉద్దేశం ఏంటి? ఆడవాళ్ళు తక్కువనా, లేకపోతే ఆడవాళ్ళు వీక్ అనా? అంటే ఆడవాళ్ళని తక్కువ చేసి చూసాడన్నట్టే కదా. అంటే ఆడవాళ్ళు దేంట్లో తక్కువ? ప్రతిసారి ఈక్వాలిటీ ఉండాలి, జెండర్ బయాస్ ఉండకూడదు, మనమంతా ఒకటే, సమానత్వం, నేను అల్లూరు సీతారామరాజు, నేను ఒకే రోజు పుట్టాను, నేను ఆయన ప్యాట్రియోటిక్ ఫీలింగ్, ఇవన్నీ సోది ముచ్చట్లు చెప్తాడు. నేను ఎథికల్గా ఉంటాను, మాస్క్ వేసుకోను, నీతిగా నిజాయితీగా ఉంటాను. ఇదా భయ్యా నీ సంస్కారం? ఇదా నీకు నేర్పించింది? ఇదా నీ మాస్క్ తీస్తే నీ మొహం ఇదా? ఇంత గలీజ్ భయ్యా నువ్వు అసలు. లాస్ట్ వీక్ కనుక మాస్క్ మ్యాన్ నామినేషన్స్లో ఉండింటే ఈ పార్టీకి ఇంటి నుంచి బయటకు వచ్చేసేవాడు ఖచ్చితంగా, ఓట్స్ ప్రకారం అయితే. ఎంత వర్స్ట్ స్టేట్మెంట్స్ భయ్యా. అంటే ఆడవాళ్ళని అంత చులకనగా చూస్తున్నావు, మళ్ళీ ఆ వైఫ్ని నేను గుండెలో పెట్టుకుంటాను నాలుగు సగభాగం అంటావు. అసలు నువ్వు చెప్పే మాటలకి చేసే చేతులకి ఏమైనా సంబంధం ఉందా? గుండు అంకుల్ అంటేనే ఇమ్మాన్యువల్ తీసుకోలేకపోయావే, బాడీ షేమింగ్ అన్నావే, అంత రాద్ధాంతం చేసావే. మరి ఇమ్మాన్యువల్ని ఇలా నేను పరిగెత్తలేని బాడీ షేమింగ్ చేసావే. నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటా? ఇదా అసలు మాస్క్ మ్యాన్ అంటే? ఇంత గలీజ్గా ఉంటాడా మాస్క్ మ్యాన్ అంటే? రోజు రోజుకి ఆయన మీద ఉన్న ఇంప్రెషన్ అదరపాతాలకు వెళ్ళిపోతుందండి. అంత గలీజ్గా మాట్లాడుతున్నాడు, అంత గలీజ్గా ఆడుతున్నాడు. సరే, నువ్వు అంత పెద్ద మాట అనడానికి వాళ్ళు ఏం చేశారు? కళ్యాణ్ పడాల నిజంగానే సపోర్ట్ తీసుకున్నాడు అండ్ దానివల్ల ఎలిమినేట్ చేశాడు టాస్క్ నుంచి. దానికి నువ్వు ఇన్ని మాటలు అనాల వాళ్ళని? ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారు, ముగ్గురు ఆడవాళ్ళతో ఆడుతున్నాడు అనడమా? అంటే ఇక్కడ వాళ్ళని ఆడవాళ్ళు అనడం పెద్ద తప్పు అండ్ ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం ఇంకా పెద్ద తప్పు. నువ్వు ఆ స్టేట్మెంట్ పాస్ చేసావంటే దానికి మీనింగ్ ఇదే. కామనర్స్ వచ్చి రాము రాథోడ్ని టార్గెట్ చేశారండి, రాము రాథోడ్వి తీస్తుంటారు. అండ్ మన సెలబ్రిటీస్ వచ్చి కళ్యాణ్ పడాలది, ప్రియాది టార్గెట్ చేస్తూ ఉంటారు. శ్రీజ ఏమో పైన ఉంటుంది కాబట్టి తనకు టార్గెట్ తక్కువ చేశారు. అండ్ ఎలాగో సంజనాన్ని కెప్టెన్ చేయాలని అండ్ సెలబ్రిటీస్లోనే ఒకరు కెప్టెన్ అవ్వాలని వాళ్ళు ఎలాగో అనుకుంటున్నారు కాబట్టి శ్రీజని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ కళ్యాణ్ పడాల ఇక్కడ పెద్ద మిస్టేక్ చేస్తాడు. అది ఏంటంటే పైన సపోర్ట్ తీసుకుంటాడండి. టాస్క్ రూల్ ఏంటంటే స్టాండ్ స్టిల్ ఉండాలి, లెగ్ అయినా హ్యాండ్ అయినా దానికి పట్టుకొని ఉండాలి, దాని మీద ఉండాలి. కానీ నువ్వు దాన్ని సపోర్ట్ తీసుకోకూడదు, దానిపైన చేతులు పెట్టకూడదు, సైడ్కి తిరిగి ఉండకూడదు. అది రూల్. కళ్యాణ్ పడాల ఆ ప్రాసెస్లో తీసే టైంలో చెయ్యి పైన పెడతాడండి. అది సెలబ్రిటీస్ మొత్తం చూస్తారు, అదే అందరు పాయింట్ రైజ్ చేస్తారు. అండ్ మనీష్ కూడా ఏమంటాడంటే నేను కూడా చూశాను, సారీ భయ్యా నువ్వు అవుట్ అంటాడు. కానీ అక్కడ కళ్యాణ్ పడాల ఓవర్ యాక్షన్ ఎంత చేశాడంటే భయ్యా, ఏదో నిజంగానే ఏం సపోర్ట్ తీసుకోకుండా చాలా ఎథికల్గా ఉన్నట్టు, భయ్యా మీరందరూ కావాలనే చేస్తున్నారు, నేను నార్మల్గానే ఆడాను అన్నట్టు ఫీలింగ్ ఇచ్చాడు. అండ్ ఇమ్మాన్యువల్ కిందకి రాగానే బాగా ఆడామని అప్రిషియేట్ చేస్తుంటే కూడా సారీ దూరం ఐ డోంట్ వాంట్ టాక్ టు యూ అన్న బిల్డప్ ఇచ్చాడు భయ్యా. నిజంగా నీతిగా నిజాయితీగా లేకపోతే అస్సలు సపోర్ట్ తీసుకొని వాడు కూడా అంత ఓవర్ యాక్షన్ చేయడు భయ్యా. అండ్ ఇంకొక ఓవర్ యాక్టింగ్ క్యాండిడేట్ ఏంటంటే మన గుండు బాస్. అసలు ఈయనండి గుండు బాస్, ఈయన గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఈయన ఇమ్మాన్యువల్ని బాడీ షేమ్ చేసుకుంటూ నేను వేరే వాళ్ళలాగా రియాక్ట్ అవ్వను, జనాలు చూస్తున్నారు కదా, ఆడియన్స్ చూస్తున్నారు కదా అంటే
ఈయన అన్నిటిని ఇంత పర్టికులర్గా పిన్ పాయింట్ అవుట్ చేసేటప్పుడు ఆయన అక్కడ పట్టుకుంది ఆయన చూడలేదా? ఆ మాత్రం తెలీదా? ఎందుకు భయ్యా మీరు నిజాన్ని యాక్సెప్ట్ చేయలేరు? అండ్ వేరే వాళ్ళకి లెక్చర్స్ ఇవ్వడంలో నేను నీతిగా ఉంటాను, నిజాయితీగా ఉంటాను, వంకాయ ఉంటాను, టెంకాయ ఉంటాను అని చెప్తావే, కానీ నీ వరకు వచ్చేటప్పటికి ఒక రూల్, పక్కలకు ఒక రూలా? ఉండు భయ్యా, నీ గురించి ఇంకో టాపిక్ చాలా మాట్లాడాల్సి ఉంది, అది మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఈ ప్రాసెస్లో కళ్యాణ్ పడాలి ఎలిమినేట్ అయిపోతారు. అండ్ తర్వాత రాము రాథోడ్ని మాత్రం చాలా చాలా మెచ్చుకోవాలి భయ్యా. రాము రాథోడ్ని మాత్రం చాలా మెచ్చుకోవాలి భయ్యా. అల్టిమేట్ ఆడాడు అసలు టాస్క్ ఈరోజు. ఎందుకంటే ఈ కామనర్స్ అందరూ తనని టార్గెట్ చేశారు. ఒక్కొక్కరు తీస్తున్న కింద పడి మీద పడి సపోర్ట్ తీసుకుని లాస్ట్ వరకు నిలబడ్డాడు భయ్యా. నిజంగా హీ రియలీ నీడ్స్ అన్ అప్రిషియేషన్. స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాల్సిందే, నేను కూర్చొని ఇస్తున్నా కానీ, బట్ చాలా చాలా బాగా ఆడాడు. 100% ఎఫర్ట్ ఇచ్చాడు అండ్ ఎథికల్గా ఆడాడు. ఎక్కడ ఎవరిని పాయింట్అవుట్ చేయలేదు, ఎవరిని పీకలేదు, ఎవరిని పొడవలేదు, నువ్వు ఇలా ఆడుతున్నావు నేను ఇలా ఆడుతున్నా అని చెప్పలేదు. ఇక్కడే ప్రియా శెట్టికి రాము రాథోడ్కి డిఫరెన్స్ అండి. ప్రియా శెట్టి ఎవరైనా తీస్తున్నప్పుడల్లా నన్ను టార్గెట్ చేస్తున్నారని, రాము రాథోడ్ని అప్రిషియేట్ చేస్తున్నా, సెలబ్రిటీస్ నువ్వు బాగా ఆడుతున్నావని, దానికి తినక నొప్పే. తనని టార్గెట్ చేస్తున్నారు, నాదే తీస్తున్నాను దాని మీద కామెంటరీ, శ్రీజాన్ టార్గెట్ చేయండి నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నా అని చెప్పడం కానీ, ఇమ్మాన్యువల్ని మీ నోర్లకి జిప్ వేసుకోండి మీరు మాట్లాడకండి అని రూడ్గా మాట్లాడడం కానీ, లాస్ట్ వరకు శ్రీజ తన వరకు అయితే ఎఫర్ట్స్ పెట్టింది. గెలిచినప్పుడు ఒక కామెంట్ పాస్ చేసింది మన ప్రియా, ఏంటంటే హీరో విలన్ కొట్టుకొని మధ్యలో కమెడియన్ విన్ అయ్యట్టు అట్లా శ్రీజ విన్ అయిందని. మేబీ తనకి ఉన్న ర్యాపోతోనో బాండింగ్తోనో అలా అనిండొచ్చు, కానీ లాస్ట్ వరకు విన్నారు. అట్లీస్ట్ నువ్వు అప్రిసియేషన్ ఉన్న జెన్యున్గా ఇవ్వాలి, అప్రిసియేషన్ ఉన్న మంచిగా ఇవ్వాలి. నీకు అంత ఇన్సెక్యూరిటీ ఏంటి, అంత బలుపు ఏంటి? తన మాటల్లో తన చేష్టల్లో ప్రతి దాంట్లో బలుపు, ప్రతి దాంట్లో నేనే సుపీరియర్ ఉండాలి, నేనే డామినెంట్, నేనే తోపు అన్న ఫీలింగ్లో ఉంటుందండి ప్రియా శెట్టి. అది ఫస్ట్ డే నుంచి రోజు రోజుకి తన గ్రాఫ్ అలా 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 పడిపోతుంది అని తన గొయ్యి తనే తీసుకుంటుంది. బలుపు మాత్రం చాలా ఎక్కువ ఉంది భయ్య ప్రియా శెట్టికి. అగ్ని పరీక్షలో ఒక మనకి శాంపుల్ చూపించింది శ్రీజాని, నేను ఇలాంటి చీప్స్ థింగ్ చేయనని. అక్కడే మనం అర్థం చేసుకోవాల్సింది, చాలా సస్పెన్స్ తర్వాత అర్థమైంది లోపలికి వచ్చాక ప్రియా శెట్టికి మామూలు బలుపు కాదని. అండ్ బలుపు ఒక్కటే కాదు, తన సుపీరియారిటీ కాంప్లెక్స్లో ఉంటుంది. అంతా నేనే అందంగా ఉంటాను, నేనే ఆ క్వీన్ ఎలిజబెత్ని, నేను చెప్పినట్టే చేయాలి, నేను రాజమాతని అన్నట్టు ఫీలింగ్లో ఉంటుంది. అది చాలా తప్పు భయ్యా. నాకు తెలిసి ఖచ్చితంగా ఈ వీక్ నామినేషన్స్లో ఉంటే మన గుండు బాస్ కానీ ప్రియా శెట్టి కానీ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ 100% ఉండేవి. బట్ లేక వాళ్ళు బతికిపోయారని అయితే నాకు అనిపించింది. అండ్ ఎనీ విచ్ వేస్ ఇక్కడ వీళ్ళంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి రాము రాథోడ్ మన శ్రీజ మిగిలిపోతారు. ప్రియా శెట్టిని కూడా తీసేస్తారు. ప్రియా శెట్టి ఏంటంటే మిడిల్లో సైడ్కి తిరిగిపోతుంది. సో ఫైనలీ శ్రీజ గెలుస్తుంది అండ్ కెప్టెన్గా సంజన అవుతుంది. సో సంజన కెప్టెన్గా అయిన తర్వాత, కానీ సంజన కెప్టెన్ అయింది కానీ అని ఎందుకు చెప్పానంటే, మన సంజన కెప్టెన్ అవుతుంది కానీ తనకి ఎథిక్స్ లేవని అయితే నాకు అనిపించింది ఏంటి. ఎందుకంటే సంజన ఏం చెప్తుందంటే మిడిల్లో రాము రాథోడ్ని పుష్ చేయి అంటుంది. ఇది లైవ్లో వచ్చింది, ఎపిసోడ్లో లేదు. సో అక్కడ పుష్ చేయి అంటే ఏంటండి? అప్పుడు శ్రీజ ఒక మాట అంటుంది, లేదు నేను పుష్ చేయను, నేను ఎథికల్గానే ఆటలాడతాను, గెలిచిన ఓడిపోయినా ఇట్స్ ఓకే, బట్ నా వరకు నేను ఎథికల్గానే ఉంటాను, నా 100% ఇస్తాను అంటుంది. అప్పుడు సంజన ఏమంటుందంటే, నువ్వు ఆడాలని కాదు ఫన్ రేట్ చేయాలి, ఇలా బ్లాండ్గా ఉంటే ఏం మజా వస్తుంది అని చెప్పినా కూడా శ్రీజ వినదు. అండ్ దానికి నాకు శ్రీజ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే గెలిచినా ఓడినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నీ ఎఫర్ట్స్ ఇంపార్టెంట్ అండ్ నీ పర్సనాలిటీ ఇంపార్టెంట్. బిగ్ బాస్ అనేది నువ్వు ఎలా గెలిచావు అలా కాదండి చూసేది, నీ పర్సనాలిటీ ఏంటి. నువ్వు ఓడిపోయినా నువ్వు 100% ఎఫర్ట్స్ పెడుతున్నావా, నీ పర్సనాలిటీ ఎలా చూపిస్తున్నావు అన్నదే బిగ్ బాస్. సో ఆ విషయంలో శ్రీజ ఇక్కడ నా మనసు గెలిచింది అండ్ చాలా మంది శ్రీజని అప్రిషియేట్ చేశారు ఈ విషయంలో. అండ్ ఆ పర్సనాలిటీకి, ఆ థాట్ ప్రాసెస్కి నేనైతే సెల్యూట్ చేస్తున్నాను. అండ్ ఇదంతా అయిపోయాక ఫైనల్లీ ఇమాన్యువల్ లోపల భరణి గారితో మాట్లాడతారు. ఏంటంటే అసలు హరీష్ గారు ఏంటండి ఇలా మాట్లాడారు, నన్ను బాడీ షేమింగ్ చేస్తున్నాడు, నేను ఇలా పరిగెత్తాను, నేను నార్మల్గా మాట్లాడతాను అన్నాడు. ఇది బాడీ షేమింగ్ కాదా? ఆయనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, శివతాండవం చేస్తా అంటున్నాడు, కామనర్స్ని కామనర్స్గానే చూడట్లేదన్నా, వాళ్ళని కలిసిపోతూ వాళ్ళతోనే ఉంటున్నాను, ఇంకా సెలబ్రిటీస్తో కంటే వాళ్ళతోనే ఎక్కువ ఉంటున్నాను, వాళ్ళెందుకన్నా నన్ను ఇట్లా చూస్తున్నారు. అండ్ ఈవెన్ మనీష్ మర్యాద కూడా ఒకటి పాయింట్అవుట్ చేశాడండి. ఏంటంటే అన్న అసలు ఆయన కళ్యాణ్ని కూడా చూడలేదన్నా, మనం అందరం అరుస్తుంటే చూశాడు అన్నది. నాకు కూడా లైవ్లో ఏమైందో తెలియదు కానీ ఎపిసోడ్లో అయితే అక్కడ కళ్యాణ్ తీసినప్పుడు మనీష్ చూసినట్టయితే నాకు ఎక్కడ కనిపించలేదండి. నా వరకు ఏంటంటే అది సంచాలకుగా ఒక మిస్టేక్ 2 మిస్టేకులు చేయొచ్చు, నువ్వు క్లారిటీగా చూడాలి, నీ ఫోకస్ మొత్తం అక్కడే ఉండాలి. ఆ స్టిక్లు కలెక్ట్ చేసుకోవడం దాని మీద కంటే అక్కడ ఎవరు సపోర్ట్ తీసుకుంటున్నారు, ఎవరు ఎలా ఆడుతున్నారు అన్నది ఫోకస్ చేయాల్సి అనిపించింది. అక్కడ చూడలేదేమో నాకు అనిపించింది. ఒకవేళ మీరు లైవ్ చూస్తుంటే మనీష్ నిజంగా కళ్యాణ్ పడాలా, సపోర్ట్ తీసుకుంది చూసాడా లేదా అన్నది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇమాన్యువల్
మనీష్ మీద చేసిన కామెంట్ మీద కూడా మెన్షన్ చేయండి కరెక్టా కాదా అన్నది. అండ్ సంజన గురించి కూడా భరణి గారితో ఏం చెప్తాడంటే, సంజన చాలా మంచిదన్నా, కానీ ఏంటంటే కావాలని ఇవన్నీ చేస్తుంది అని అందరూ మాట్లాడడం తను గుర్తుపెట్టుకుంటుంది. మొన్న రాము మనమందరము ఇలా అన్నాం కదా, 8 మంది మనం సపోర్ట్ చేయలేదు కదా తను గుడ్డు తీసినప్పుడు, అవన్నీ గుర్తుపెట్టుకొని కావాలని ఇలా చేస్తుంది. నేను తనకు చెప్పాను, అమ్మ నువ్వు మంచిదాన్ని ఎందుకు ఇలా చేస్తున్నావు అని కూడా. సో నాకు అర్థమైంది ఏంటంటే ఇమాన్యుయల్ చాలా బాగా అబ్జర్వ్ చేస్తున్నాడండి అందరినీ, అండ్ చాలా బాగా ఆటను అర్థం చేసుకుంటున్నాడు. సో ఈ విషయంలో ఇమాన్యుయల్ నేను మెచ్చుకుంటాను. టాస్క్ వైజ్ కానీ, డెడికేషన్ వైజ్ కానీ, ఏదైనా టాస్క్ వచ్చిన 100% ఇవ్వడం కానీ, అబ్జర్వేషన్ స్కిల్స్ కానీ, ఇవైతే నాకు ఇమాన్యుయల్లో చాలా బాగా నచ్చాయి. సో నెక్స్ట్ సంజన కెప్టెన్ అవుతుందండి. కెప్టెన్ అయిన తర్వాత సంజనకి ఏమి ఇస్తారు, బేసికలీ ఇద్దరిని నువ్వు ఫ్రెండ్స్గా చూస్ చేసుకోవచ్చు, నీతో పాటు వాళ్ళకి నీ యాక్సెస్ ఇవ్వచ్చు నీ రూమ్కి, అండ్ వాళ్ళకి ఫుడ్ కూడా పంచుకోవచ్చు అని బిగ్ బాస్ చెప్తాడు. సో మనీష్ని దమ్ము శ్రీజాన్ చూస్ చేసుకుంటుంది. ఇంట్లో చాలా దొంగతనాలు అవుతాయండి. ఆ దొంగతనాలు ఏంటంటే నేను ఆల్రెడీ పొద్దున్న వీడియోలో చెప్పాను ఎవరెవరు ఏం చేస్తారు అంటే, శ్రీజ ప్రియా శెట్టి చాక్లెట్స్ దొంగతనం చేస్తుంది, రీతు దొంగతనం చేస్తుంది చిప్స్ ప్యాకెట్ని, అండ్ మనీష్ మర్యాద కూడా ఫస్ట్ దొంగతనాన్ని ట్రై చేస్తాడు, కానీ తనకు ఆల్రెడీ యాక్సెస్ ఉంది, ఏదో ఫన్ క్రియేట్ చేద్దామని వెళ్తాడు. అండ్ మోర్ ఓవర్ ఇదంతా దొంగతనాలు అవుతుంటాయి. మన మాస్క్ మన వచ్చి థమ్స్అప్ బాటిల్ని దొంగతనం చేస్తాడు. సో ఇక్కడ తనకు థమ్స్అప్ దొంగతనం అయిందని క్లియర్గా తెలుస్తుంది, మిగతా వాడికి అంతగా పట్టించుకోదు. బట్ ఎనీ విచ్ వేస్ ఈ ప్రాసెస్లో ఏమవుతుంది, దొంగతనం చేసినప్పుడు అందరిని అడుగుతుంది ఎవరైనా దొంగతనం చేశారా అంటే చేయరు. అండ్ వీళ్ళ వర్షన్ ఏంటంటే, శ్రీజ కానీ ప్రియా కానీ అండ్ మాస్క్ మ్యాన్ కానీ వీళ్ళందరూ ఏమంటారంటే, మీరు చేసిన తప్పు కదా అని ఎవరో పాయింట్అవుట్ చేస్తే, వీఆర్ మేకింగ్ అ టేస్ట్ అవర్ ఓన్ మెడిసిన్. ఎందుకంటే ఒక దొంగతనం చేసి ఎంత క్రియేట్ చేసిన సెన్సేషన్, ఇప్పుడు ఆ దొంగతనం చేసిన దానికే మనం ప్రూవ్ చేద్దాము. శ్రీజ అడిగితే లేదండి ఒక్క చాక్లెటే కదా, ఒక్క గుడ్డే కదా అన్నట్టు, ఒక్క చాక్లెటే కదా షుగర్ డౌన్ అయింది అంటే, అప్పుడు తనకు అర్థమవుతుంది అది ఏం చేసిందో అన్నది అని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారు. పాయింట్ వరకు అయితే కరెక్ట్, కానీ నా వరకు అయితే మనం ఎప్పుడైనా ఎవరన్నా గట్టిగా మాట్లాడాలి, క్వశ్చన్ చేయాలి అన్నప్పుడు మన దగ్గర అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు మనం పాయింట్అవుట్ చేయగలం. మనం ఇలా దొంగతనాలు చేస్తూ రేపు పొద్దున వేరే వాళ్ళని పాయింట్అవుట్ చేయడానికి, లేకపోతే అంతకుముందు పాయింట్అవుట్ చేసిన దానికి వాల్యూ ఉండదు మీరు ఇలా చేస్తే అన్నది నా పాయింట్. సో మన గుండు అంకుల్కి ఇంకొక బాధ ఏమవుతుందంటే, శ్రీజ టీమ్ ప్లేయర్గా ఆడలేదు, తను ఇండివిజువల్గా ఆడింది. ఎందుకంటే తన వల్ల ఒక సెలబ్రిటీ కెప్టెన్ అయింది. సంజన కెప్టెన్ అవుతే నాకు బాధ కాదు, కానీ మనలో కెప్టెన్ అవ్వాల్సింది పోయి ఇప్పుడు మన రేషన్ డివైడ్ అవుతుంది, తనకు కూడా డివైడ్ అవుతుంది, అండ్ ఒక సెలబ్రిటీ కెప్టెన్ అయింది, మనలో మనకి టీం వర్క్ లేదు అని పాయింట్అవుట్ చేస్తాడు భయ్య. సో ఈ ప్రాసెస్లో మనోడు ఏంటంటే అలిగి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకొని తింటాడు. ఇక్కడ బిగ్ బాస్ దొబ్బుతాడండి మన సంజనాని. ఏంటంటే, సంజన నువ్వు కెప్టెన్ అయ్యింది, ఆయన ఫుడ్ ఆయనే చేసుకోవడానికి నీకు ఓకేనా అంటే, అప్పటి వరకు సంజనకి ఏంటంటే క్లారిటీ ఉండదు. అండ్ హౌస్ మేట్స్ కూడా ఏమంటారంటే, మీ మానిటర్సే తను జస్ట్ కెప్టెనే, మా ఓనర్స్ రెస్పాన్సిబిలిటీస్ మాకే ఉంటాయి, ఓనర్స్ మీద అధికారం చెలాయించే హక్కు తనకు లేదని మా పెద్ద కళ్యాణ్ పడాలా చెప్తాడు. అండ్ అందరికీ అదే ఫీలింగ్ ఉంటుంది. తను కూడా సరే కుకింగ్ మానిటర్కి అందరికీ వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేసి తిని ఏదో అలా ఉంటుంది. కానీ బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బిగ్ బాస్ దొబ్బాక, సో అందరి మానిటర్స్ నాకు రిపోర్ట్ చేయాలి, నేను ఏం చెప్తే అది చేయాలి అని క్లారిటీగా చెప్తుంది. ఇక్కడ కూడా మాస్క్ మ్యాన్ ఏమంటాడంటే, మిడిల్లో సంజన ఏమంటుందంటే, ఎంటర్టైనింగ్గా టాస్క్ ఇస్తాను, అందరు స్పోర్టివ్గా తీసుకోవాలి, ఒకవేళ ఏదైనా చేయకపోతే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి అని అంటది. అప్పుడు మాస్క్ మ్యాన్ ఏంటంటే, మీరు హిట్లర్లా బిహేవ్ చేసి డిక్టేటర్షిప్ చెలాయిస్తే నేనైతే రిటార్ట్ ఇస్తాను, నేనైతే రెడీగా లేను అని. ప్రతి దానికి ఏదో నేను ప్రూవ్ చేసుకోవాలి, ఏదో నేను మాట్లాడేయాలి, నేను ఇది మాట్లాడితే నాకు ఫుటేజ్ వస్తుంది, లేకపోతే ఇది మాట్లాడితే గుండు అంకుల్ని బయట స్ట్రాంగ్ అనుకుంటారన్న ఫీలింగ్లో ఒక భ్రమలో బతుకుతున్నాడండి. ప్రతి దానికి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు భయ్య, సమయం వచ్చినప్పుడు చూపిస్తే చాలు. అండ్ నీ యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ అంటారు కదా, కానీ నీ వర్డ్స్ ఆర్ స్పీకింగ్ లౌడర్ దెన్ యువర్ యాక్షన్స్ ఆర్ బీయింగ్ సో వర్స్ట్. ఒక్కొక్కరికి ఒక్కో అనిమల్ నేమ్ ఇవ్వాలి అని ఇమాన్యుయల్ సంజనను అడుగుతాడు. సో రితు చౌదరిని చూస్తే నీకేమనిపిస్తుంది అంటే, తను ఏమంటుందంటే, నాకు చిరుత కనిపిస్తుంది అంటది. ఏ యాంగిల్లో చిరుత కనిపించిందో మరి నాకైతే తెలీదు. కళ్యాణ్ పడాలనేమో బ్లాక్ ప్యాంథర్ అంట భయ్య, ఏమో మరి మేమేమో చూపిస్తుందో కానీ. డెమాన్ పవన్ ఏమో డ్రాగన్ అంట, ప్రియా శెట్టి ఏమో ఎలుగుబంట అంట, అదైతే కరెక్ట్ పెట్టింది. అండ్ తనుజ ఏమో స్లాత్ అంట, అంటే స్లాత్ అంటే లేజీగా అలా ఉండే అనిమల్, అది కూడా కరెక్ట్గానే చెప్పింది. సుమన్ శెట్టి ఏమో టార్టాయిస్ అంట, మెల్లగా ఉంటారు, ఆయన ఎప్పుడు లోపలే ఉంటారు, ఎప్పుడు బయటకు వస్తారు, ఎప్పుడు బయటకు రాదో తెలియదు అన్నది, అది కూడా కరెక్ట్గానే చెప్పింది. హరీష్కేమో అదే గుండు అంకుల్కేమో హైనా ఇచ్చింది, అది కూడా నాకు నాన్ సింగ్ లాగా అనిపించింది. సృష్టి వర్మకేమో ర్యాబిట్ ఇచ్చింది, భరణి గారికేమో లయన్ ఇచ్చిందండి, పెద్దదే. తనకు తాను టైగర్ ఇచ్చుకుంది. అండ్ శ్రీజాకేమో ఫాక్స్ ఇచ్చింది, అంటే తెలివితేటల్ని దృష్టిలో పెట్టుకొని అలా పెట్టింది. అండ్ ఆశాశేనికేమో మంకీ ఇచ్చింది. మళ్ళీ మనీష్ మర్యాదకేమో అనకొండ ఇచ్చిందండి.
సో కొంతమందివి సింక్ అయ్యి అనకొండ ఎందుకు ఇచ్చింది మనీష్ మర్యాద కంటే టాల్ ఉంటాడని, జిరాఫ్ ఇస్తుందేమో అనుకున్నా కానీ నేను అనకొండ ఇస్తా అనుకోలేదు. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చింది. సంజన ఏమంటుందంటే ఒక ఫన్ టాస్క్ లా క్రియేట్ చేద్దాము, ఒక 2 స్కిట్స్ ప్లాన్ చేద్దాము, ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో నేను వాళ్ళకి రివార్డ్స్ ఇస్తాను, అండ్ కుకింగ్ మానిటర్ని కూడా సహాయం తీసుకొని ఒకవేళ పర్మిషన్ తీసుకొని తను ఓకే అంటే కుకింగ్ సామాన్లు కూడా ఏమైనా ఇవ్వాలంటే కుకింగ్ ఫుడ్ ఐటమ్స్ కూడా నేను ఇస్తాను అన్నది. ఇదంతా అయిపోయింది, అంతా పర్ఫామ్ చేస్తారు. ఆ స్కిట్లు పెద్ద గొప్ప స్కిట్లు కాదు, అవి స్కిప్ చేయొచ్చు, కానీ నేను చూడాల్సి వచ్చింది ఆ దరిద్రాన్ని కాబట్టి. సో బెస్ట్ పర్ఫార్మర్గా మనం భరణి గారిని చూస్ చేసుకుంటుంది, ఎందుకంటే కామెడీ అవుట్ ఆఫ్ ద జోనర్ గారిని బాగా చేశాడు అని. తనుజకేమో బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ ఇస్తుంది, ఇమాన్యుయల్కి బెస్ట్ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, మళ్ళీ శ్రీజ దమ్ముకి బెస్ట్ యాక్ట్రెస్ ఇస్తుంది. ఇలా అందరికి ఇచ్చిన తర్వాత తను ఏమంటుందంటే నేను ఇవి ఇవ్వాలంటే మధ్యాహ్నం దొంగతనం చేసిన థమ్స్అప్ నాకు తిరిగి ఇచ్చేస్తే ఇవి ఇచ్చేస్తాను అంటది. అప్పుడు అక్కడ మనీష్ మర్యాద కాలుతుందండి. ఏం చెప్తాడంటే నేను నీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు, యూ బీయింగ్ అ డిస్గస్టింగ్ కెప్టెన్, నువ్వు గ్రేట్ కెప్టెన్ అవుతావు అనుకున్నాను, కానీ నువ్వు అసలు ఆ స్కిట్ ఇదంతా చేసింది ఏంటంటే ఆ థమ్స్అప్ కోసమా, అంటే పొద్దున్నుంచి వీళ్ళు ఎఫర్ట్స్ పెట్టి చేసింది నువ్వు దాన్ని ఇలా ఇంత గలీజ్గా వాడుకుంటావా, ఒక థమ్స్అప్ కోసం మ్యానిపులేట్ చేస్తావా అన్నది మనిషికి బాగా కాలి పాయింట్అవుట్ చేసి నేనైతే నేను నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒకవేళ నేనైతే తీసినా కూడా నేను ఒప్పుకోను అండ్ ఇవ్వను అంటే నువ్వు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తావంటే ఏం పర్లేదు, ఇన్ఫ్యాక్ట్ నువ్వు నాకు ఇచ్చిన కెప్టెన్సీ రూమ్ యాక్సెస్ కూడా నేను తిరిగి ఇచ్చేస్తున్నాను, కావాలంటే నువ్వు వేరే వాళ్ళకి ఇచ్చుకో అంటది. అక్కడ చాలామంది హర్ట్ అవుతారు, ఈవెన్ మాస్క్ మ్యాన్ కూడా హర్ట్ అవుతారు, ఇమాన్యుయల్ కూడా హర్ట్ అవుతారు, చాలామంది చెప్తారు. మాస్క్ మ్యాన్ కూడా పాయింట్అవుట్ చేస్తాడు నువ్వు అది చేయకుండా ఉండాల్సింది, ఎందుకంటే స్ట్రైట్ అవే ఇవ్వాల్సిందంటే. అప్పుడు సంజన ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది ఏంటంటే లేదు నేను అలా నవ్వుతూ ఎవరైనా నిజం చెప్పేస్తారేమో అని అనుకున్నాను, అండ్ నాకు ఎక్కడ ట్రిగ్గర్ అయ్యింది అంటే ఇంకొక చోట మధ్యాహ్నం మీరెంత మీరు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుని బిగ్ బాస్ నన్ను పాయింట్అవుట్ చేసేసరికి నాకు ట్రిగ్గర్ అయిపోయాను అది ఇదంటే, అట్లయితే మీరు గుడ్డు దొంగతనం చేశారు అప్పుడు కూడా మేమందరం చాలా ఇంపాక్ట్ అయ్యాము అని పాయింట్అవుట్ చేశారు. అక్కడితో ఎపిసోడ్ అయిపోతుంది. కానీ సో ఈరోజు ఎపిసోడ్లో మెయిన్గా ఏం లేదు, కానీ ఇంకొకరికి బాగా గోరోజనం ఎక్కువైంది అండ్ కళ్యాణ్ పడాలో ఓవర్ యాక్షన్, అది కూడా తప్పుగా ఆడి అంత బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనిపించింది నాకైతే. మోసగాళ్ళు సినిమా చూపించారు వీళ్ళందరూ సంజనాకి, అండ్ శ్రీజ ఒక మెట్ ఎక్కేసింది నిజాయితీగా ఆడి. సో రాము రాథోడ్ కూడా వి సెల్యూట్, చాలా బాగా ఆడాడు. ఇవి భయ్య ఈరోజు ఎపిసోడ్లో విశేషాలు. అండ్ మీకు గనక ఈరోజు ఎపిసోడ్ చూస్తే మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ 1 వీక్ చూసాక మీకు ఎవరు బాగా నచ్చారు, ఎవరు నచ్చలేదు, అండ్ సీజన్ ఇంట్రెస్టింగ్గా ఉందా గలీజ్గా ఉందా అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రేపటి ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ వంశీ సైనింగ్ ఆఫ్, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫే జిందగీ. బై బాయ్.